పగలరా నిరోష సంతోషంగా ఉన్నావా? నువ్వు నీ సొంత నిర్ణయంతో వచ్చావా ఇక్కడికి? చూడనా నీ మీద ఏం ఒత్తిడి లేదు అసలు. వాళ్ళు కానీ మీ పేరెంట్స్ కానీ మీ లోకల్ టీచర్ సీనన్న కానీ లేదా మీ బాబాయ్ గారు అక్కడ ఉన్నాడు ఏమైనా ఒత్తిడి చేశారా మీ మీద? నువ్వు నీ సొంత నిర్ణయం. సరే సహోదరి నిరోష బ్యాప్టిజం తీసుకోవడానికి సంతోషంతో ఆనందంతో ఇక్కడికి వచ్చింది కనుక ఆమె దగ్గర మనం ఒక 2-3 కన్ఫ్యూషన్ క్వశ్చన్స్ తీసుకుందాం. ఇప్పుడు నువ్వు నీ సొంతంగానే వచ్చావు, నీ మీద ఏం బలంతో లేదు. ఇప్పుడు నువ్వు బ్యాప్టిజం పొందడం ద్వారా నువ్వు నీ పాపాలని క్షమింపజేసుకుంటావు అనే సంగతి నీకు తెలుసా? నువ్వు అటు ఫోటో తీద్దాడు. నీవు నీ పాపాలని క్షమింపజేసుకుంటావు అనే సంగతి తెలుసా? నువ్వు యేసుక్రీస్తుని ధరించుకుంటావని తెలుసా? పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతావనే సంగతి తెలుసా? నిన్ను యేసుప్రభు స్వయంగా ఆయన తన సంఘం అయినటువంటి రక్తం చేత కట్టబడినటువంటి ఆ సంఘంలో నిన్ను ఆయనే తీసుకొచ్చి ఆయన జాయిన్ చేస్తానని తెలుసా? ఇప్పుడు నువ్వు పరిశుద్ధుల సహవాసంలోనికి గుంపులోనికి ప్రవేశించినటువంటి నువ్వు ఆయన శరీరంలోనూ రక్తంలోనూ పాల్గొనే అర్హతను సాధించావు. సంగతి తెలుసా? ఒక ఆప్షన్ లేకుండా వస్తావు. యేసుక్రీస్తుని దేవుడు కుమారుడని నువ్వు ఒప్పుకుంటున్నావు. యేసుక్రీస్తుని తండ్రి అయినటువంటి దేవుడు మృతుల్లోంచి లేపడనే సంగతి తెలుసా? ఇప్పుడు ఆయన తప్ప భూమి మీద మరొక రక్షకుడు లేడని తెలుసా? ఆయనను తప్ప భూమి మీద ఉన్నటువంటి ఏ మనిషి కానీ ఏ నామంలో కానీ భూమి కింద కానీ ఓకేనా యేసుక్రీస్తు నామం తప్ప మరొక నామంలో రక్షణ లేదని ఆయన తప్ప మరొక రక్షకుడు లేదని తెలుసా? సహోదరి నిరోష యేసుక్రీస్తుని తన సొంత రక్షకుడుగా అంగీకరించి యేసుక్రీస్తులో బ్యాప్టిజం పొందడం ద్వారా తన పాపాలన్నీ క్షమింపజేస్తుందని ఆమె పరలోకంలో ప్రవేశిస్తుందని అంత మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మ వరం పొందుతుందని పరలోకంలో ఆమె ప్రవేశించడానికి అవసరమైనటువంటి అన్ని విషయాలను స్వయంగా యేసుప్రభు చూసుకుంటారని యేసుక్రీస్తుని దేవుని కుమారుడని నిరోషణ నమ్మినటువంటి నమ్మకాన్ని బట్టి యేసుక్రీస్తుని నువ్వు అంగీకరించిన అంగీకారాన్ని బట్టి నీకు మేమందరం కలిసి పరలోకంలో ఉన్నటువంటి తండ్రి దేవుడు ఆయన దూతల సమూహం ఎదుట స్థానిక సంఘం ఎదుట మేమందరం కలిసి పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామంలో నీకు బ్యాప్టిజం ఇస్తున్నాం. నీకు అంగీకారం ఇక్కడ మేము ముగ్గురు ఉన్నాం. వెనక కూడా ఎవరున్నారు అసలు? నిన్ను అసలు పోనీయడు. ఓకేనా? సహోదరి నిరోష యేసుక్రీస్తుని తన సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన తప్ప మరొక రక్షకుడు భూమి మీద లేడని ఆమె ఒప్పుకున్నటువంటి ఒప్పుకోలను బట్టి తండ్రి అయిన దేవుని ఎదుట సాక్షి సమూహం ఎదుట మేమందరము కలిసి ఈ సహోదరికి యేసుక్రీస్తు నామంలో పాప క్షమాపణ నిమిత్తం మేమందరం కలిసి బాప్తిసం ఇస్తున్నాం. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన వారిని పగలరా